హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చల్లపల్లి స్వరూపరాణి గారు రాసిన మిణుగురుల్లో నుంచి మరో కథ. అరుదైన వకీలమ్మ కత్తి చల్లమ్మ. కత్తి చల్లమ్మ గారు 1915లో పుట్టి 1980లో చనిపోయారు. ఏ జాతి పుట్టుకతో నేరగ్రస్తం కాదు. అయినప్పటికీ కొందరిని పుట్టుకతో నేరస్తుల జాబితాలో చేర్చడం బహుశా ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు. భారతదేశంలో మూలవాసుల పట్ల వలసవాదులందరిది ఒకే ధోరణి. వారి పట్ల శత్రుపూరితంగా వ్యవహరించి రకరకాల ఆంక్షలతో వారిని కట్టడి చేయడం వలసవాద విధానం. ఆదివాసులు ఈ దేశానికి బొడ్రాయి పాతిన మూలవాసులు. వారిది అరుదైన జీవితం. ప్రకృతితో, పరిసరాలతో, వృక్ష జంతు జాలంతో పరస్పర అవినాభావ సంబంధంతో ఉండే వారికి రేపటి గురించి చింత ఉండదు. ప్రకృతి విడిలో చీకు చింత లేకుండా ఆడుతూ పాడుతూ ఉండే వారి జీవితంలో గిరిజనేతర పాలకులు, బ్రిటిష్ వలస పాలకులు నిప్పులు పోశారు. వారి పరిసరాల్లోకి చొచ్చుకుపోవడమే కాకుండా వారి జీవితాల్లో కూడా చొరబాటుదారులు వచ్చి వారి నేలపైనే ఆదివాసులను కాందిసీకుల్ని చేశారు. వారు చేసిన నేరం చొరబాటుదారుల్ని అడ్డుకోవడం. అటవీ సంపదను దోచుకోవాలనుకునే బ్రిటిష్ వలస పాలకులు అటవీ చట్టాల పేరుతో రోడ్ల విస్తరణ, రవాణా అభివృద్ధి పేరుతో గిరిజన ఆవాసాల్లో నుంచి గెంటివేయడం వారు తీవ్రంగా ప్రతిఘటించారు. దేశవ్యాప్తంగా జరిగిన గిరిజన పోరాటాలు, పితూరీలు అడవిపైన, అక్కడి సంపదపైన హక్కు ఆదివాసులదే అనే నినాదంతో సాగాయి. సిధు, కన్హు, ముర్ముల నాయకత్వంలో జార్ఖండ్లో జరిగిన సంతాల్ తిరుగుబాటు, బీహార్లో బిర్సా ముండా నాయకత్వంలో ముండాలు 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారికి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో జరిగిన మన్యం తిరుగుబాటు అటువంటిదే. ఆదిలాబాద్ జిల్లాలో కొమురం భీం జంగిల్ జమీన్ నినాదంతో నిజాం పాలకులు దాష్టీకాన్ని అడ్డుకోవడం వలసవాద వ్యతిరేక పోరాటాల కిందకే వస్తుంది. ఆదివాసీ వలసవాద వ్యతిరేక పోరాటాలకు భయపడిన వలసవాద ఈస్ట్ ఇండియా కంపెనీ క్రిమినల్ ట్రైబ్స్ చట్టాన్ని ప్రయోగించి ఆదివాసులందరినీ పుట్టుకతో నేరస్తులుగా పరిగణించింది. అడవుల్లో వేటాడి నదీ పరివాహక ప్రాంతాల్లో చేపలు పట్టి సుఖంగా బతికే వీరు చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురైపోయారు. చేయని నేరానికి కఠినమైన శిక్షలు అనుభవించారు. ఎక్కడ నేరం జరిగినా వారిని తీసుకెళ్లి జైల్లో వేశారు. వారు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేని అమాయక గిరిజనులు కొన్నిసార్లు చెయ్యని నేరాన్ని ఒప్పుకునేవారు. వారు బయట పోలీసుల చేతిలో కాలో చెయ్యో పోగొట్టుకునే కన్నా జైల్లో ఉండి ప్రాణాలు కాపాడుకోవడం మేలని అనుకునేవారు. ఆ విధంగా దేశంలో జైళ్లన్నీ వారితోనే నిండిపోయాయి. ఇదే క్రమంలో వారిని తమ సహజ ఆవాసాల నుంచి, మిగిలిన ప్రజల నుంచి వేరు చేసి సెటిల్మెంట్లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కప్పరాళ్లతిప్ప, గుంటూరు జిల్లాలో స్టూవర్టుపురం, సీతానగరం, కర్నూలు జిల్లాలో సిద్ధాపురం, మహబూబ్ నగర్ జిల్లాలో లింగాల అనే చోట్ల మొత్తం 5 సెటిల్మెంట్లు ఏర్పాటు చేసి వారిని అక్కడే నివసించాలని ఆదేశించారు. ఈ సెటిల్మెంట్లు కూడా ఒక రకంగా వారికి కారాగార వాసాలే అనుకోవచ్చు. వారి ప్రతి కదలికపై నిఘా ఉంటుంది. అయిన దానికి కాని దానికి వారిని పోలీస్ కస్టడీకి తరలించి గొడ్డును బాదినట్టు కొట్టడం సర్వసాధారణం. ఆయా జాతుల వారంతా పుట్టుకతో నేరస్తులు అనే భావంతో తీసుకొచ్చిన ఈ చట్ట ప్రకారం వారు రోజుకు 4-5 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్లి అధికారులు కనిపించి రావాలి. లేకపోతే మరుసటి రోజు వారిని నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి లోపల పడేస్తారు. క్రిమినల్ ట్రైబ్స్ చట్టం, దాని పర్యవసానాల వలన వీరు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మన్యూనత వచ్చి ఇతరులను చూస్తే భయం, వారితో మాట్లాడాలంటే సంకోచం ఏర్పడ్డాయి. అయితే ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకొని గిరిజనేతరుల్లో కొంతమంది ఏజెంట్లు తయారై వీరితో దొంగతనాలు చేయించి దోచిన సొమ్ములో కొద్దిపాటి చిల్లర వారి చేతిలో పెట్టి తమ చేతికి మట్టి అంటకుండా ఈ అమాయకులను పావులుగా వాడుకోవడం మరొక విషాదం. క్రిమినల్ ట్రైబ్స్ చట్ట పరిధిలో ప్రస్తుత షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాలు, వెనుకబడిన తరగతులకు చెందిన సుమారు 153 రకాల వారు నేరస్థ జాతులుగా గుర్తించబడి బ్రిటిష్ వారి నుంచి అనేక బాధలు అనుభవించారు. వీరు దక్షిణ ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. నేరస్థ జాతుల జాబితాలో చేర్చిన జాతుల్లో అత్యంత దీనమైన పరిస్థితి యానాదులది. వారు దక్షిణాదిలో అనాదిగా నివసిస్తున్న ప్రాచీన తెగ కాబట్టి వారికి ఆ పేరు వచ్చింది. వారి స్థావరాలను సంఘం అంటారు. నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఉండే వీరి ఆవాసం శ్రీహరికోట. పులికాట్ సరస్సులో చేపలు పట్టుకొని తృప్తిగా జీవించే వీరి ఆవాసం శ్రీహరికోటను ఈస్ట్ ఇండియా కంపెనీ వారు 1830లో స్వాధీనం చేసుకొని వారిని అక్కడి నుంచి తరిమి వేయడంతో వారికి కష్టాలు మొదలయ్యాయి. యానాదుల నోట్లో నాలుక లేనివారు. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు ఒక సందర్భంలో వారికి కుడిమిస్తే పండగ అనుకుంటారు, తిడితే నవ్వుకుంటారు, కొడితే ఊరుకుంటారు, బాధ ఉన్నా కంటతడి పెట్టరు, బిడ్డ పుట్టినప్పుడు నవ్వరు,
అయిన వారు కనుమూసినప్పుడు ఏడవరు. ఒక విధంగా వీరు స్థితప్రజ్ఞులు, ఏ వ్యవహారానికి దిగరు. వారిని సాక్షులుగా చేసుకున్న వకీలు అవస్థ కుక్కచావే అని పేర్కొనడం యానాదుల ప్రవర్తనకు అద్దం పడుతుంది. ఈ రోజుకి నీది ఏ ఊరు అని అడిగితే నాది ఫలానా ఊరిని స్పష్టంగా ధైర్యంగా చెప్పలేని యానాది జాతిలోంచి ఒక వకీలమ్మ గత శతాబ్దపు తొలి నాళ్లలోనే రావడం అబ్బురం అనిపిస్తుంది. ఆ వకీలమ్మ పేరే కత్తి చల్లమ్మ. యానాదుల బానిస సంఖ్యలు తెంచడానికి కృషి చేస్తూ క్రిమినల్ ట్రైబ్స్ చట్టం 1871 రద్దు కోసం 1935 నుంచి పోరాటాలు చేసి కోర్టులో యానాదుల ప్రతినిధిగా హాజరై దుర్మార్గమైన ఆ చట్టాన్ని రద్దు చేసే వరకు విశ్రమించని యోధురాలు కత్తి చల్లమ్మ పుట్టింది అమాయక యానాది తెగలోనే. చల్లమ్మ ఎప్పుడు పుట్టిందో చెప్పడానికి ఎటువంటి రికార్డులు లేవు. కానీ ఆమె బంధువులు చెప్పేదాన్ని బట్టి పెద్ద గాలివాన 1927లో వచ్చే నాటికి ఆమెకి పెళ్ళిడు వచ్చింది. పెళ్ళిడు అంటే 10 నుంచి 12 ఏళ్ల ప్రాయం, అంటే సుమారు 1915లో ఆమె జన్మించి ఉండవచ్చు. చల్లమ్మ తల్లిదండ్రుల పేర్లు కూడా చల్లమ్మ చల్లయ్యనే. ఏగ చల్లమ్మ చల్లయ్య దంపతులకు పుట్టిన 5 బిడ్డల్లో చల్లమ్మ 4వ సంతానం. ఆమెకి 2 అక్క చెల్లెళ్ళు, 2 అన్నదమ్ములు. వారి స్వస్థలం నెల్లూరు జిల్లా తోటపల్లి గూడెం. అదే ప్రాంతంలో ఉండే నారాయణరెడ్డిపేటకు చెందిన కత్తి పోలయ్యను వివాహం చేసుకుంది. తర్వాత గుర్రాల మడుగు సంఘంలో స్థిరపడింది. సుమారు 1970-80 మధ్యకాలంలో చల్లమ్మ వృద్ధాప్యంతో చనిపోయి ఉండవచ్చునని అంచనా. ఆమె గురించిన సమాచారం పెద్దగా లభ్యం కావడం లేదు. దీనికి కారణం ఊహించడం సులభమే. సంఘ సంస్కర్తలు, జాతీయోద్యమకారులు పెద్ద కులాల వారైతే వారి పేర్లు శిలాక్షరాలుగా పుస్తకాలకు ఎక్కడం, కింద కులాలు తెగలు అయితే వారి త్యాగాలను పూర్తిగా విస్మరించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నదే. 1937లో జమీన్ రైతు పత్రికలో వెన్నెలకంటి రాఘవయ్య రాసిన యానాది అనే గ్రంథంలో ఈమె గురించి కొద్ది సమాచారం లభిస్తుంది. వెన్నెల వెలుగు అనే పుస్తకంలో చల్లమ్మ ఫోటో ఉంది. ఆదివాసులను నేరస్తు జాతులుగా పరిగణించే క్రిమినల్ ట్రైబ్స్ చట్టాన్ని రద్దు చేయించి వారిని సంస్కరించే ప్రయత్నాలు గత శతాబ్దపు మొదటి భాగంలోనే మొదలయ్యాయి. మద్రాస్ ప్రెసిడెన్సీలో నెల్లూరు జిల్లాకు చెందిన న్యాయవాది, జాతీయోద్యమ నాయకుడైన వెన్నెలకంటి రాఘవయ్య యానాదుల సంస్కరణకు పూనుకొని క్రిమినల్ ట్రైబ్స్ చట్టాన్ని రద్దు చేయించి వారికి స్వేచ్ఛ కల్పించడం, వారిని షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తించి ఇతర తెగలతో సమానంగా ప్రభుత్వం నుంచి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, రాయితీలు పొందే హక్కు కల్పించడానికి ఆయన చేసిన కృషి చాలా గొప్పది. ఆయన చేసిన కృషిలో కత్తి చెల్లమ్మ కూడా భాగం కావడం విశేషం. ఆయన అనుచరుల్లో కత్తి చెల్లమ్మతో పాటు యానాది జాతి నుంచి తిరువీధుల సాంబయ్య, కోటయ్య, చుక్కా సుబ్బయ్య ముఖ్యులు. చల్లమ్మ వెన్నెలకంటి రాఘవయ్యతో పనిచేశారు. చల్లమ్మ క్రిమినల్ ట్రైబ్స్ చట్టం రద్దు కోసం జరిగిన న్యాయ పోరాటంతో పాటు మద్యపాన నిషేధ ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొంది. నేరస్థ జాతులుగా పరిగణించబడే వారిని ఆ చట్టం ప్రకారం 1924-40 మధ్యకాలంలో ప్రభుత్వం తీవ్రంగా అణిచివేసింది. ఈ క్రమంలోనే వెన్నెలకంటి రాఘవయ్య, ఆయన సహచరుడైన పట్టాభి సీతారామయ్య మద్రాస్ హైకోర్టులో దుర్మార్గమైన చట్టాన్ని రద్దు చేయాలని యానాదుల తరఫున కేసు దాఖలు చేసి ప్లీడర్గా భాష్యం అయ్యంగార్ అనే వ్యక్తిని ఏర్పాటు చేశారు. క్రిమినల్ ట్రైబ్స్ చట్టం వలన యానాది జాతి అనుభవిస్తున్న కష్టాలను వివరించడానికి వారి ప్రతినిధిగా కత్తి చెల్లమ్మ కోర్టుకు హాజరు కావాలని నిర్ణయించారు. యానాదులు ఇతరులు ఏది అడిగినా నాకు తెలవదు అని తప్ప మరొకటి చెప్పడం చేతగాని వారు. అందుకే వారిని సాక్ష్యంగా పెట్టుకోవడం తెలివి తక్కువతనం అనే అభిప్రాయం బలంగా ఉన్నప్పుడు కత్తి చెల్లమ్మ అనే ఒక యానాది స్త్రీ కోర్టులో తన జాతి ప్రతినిధిగా మాట్లాడడం అసాధారణం. ఆమె 1930-40 మధ్యకాలంలో ఈ కేసు విషయమై మద్రాస్ హైకోర్టుకు అనేక పర్యాయాలు హాజరైంది. ఆమె మాట్లాడే తీరుకు కోర్టులో న్యాయమూర్తులు ఆశ్చర్యం వ్యక్తం చేయడం విశేషం. ఆమె నాయకత్వంలో 1935లో నెల్లూరులో జరిగిన యానాది మహాగర్జన ఆనాటి మీడియాని ఆకర్షించింది. అప్పుడే ఆమె అందరి దృష్టిలో పడింది. సుమారు 300 మంది యానాదులు ఇందులో పాల్గొన్నారు. ఎర్ర సుబ్బయ్య అనే రైతు ఉద్యమ నాయకుడు వారికి సహకరించాడు. క్రిమినల్ ట్రైబ్స్ చట్టాన్ని రద్దు చేసి యానాదులను సభ్య సమాజంలో ఇతరులతో పాటు సమానంగా గుర్తించాలి, వారికి జీవనాధారమైన అటవీ ఉత్పత్తులు, చెరువులపై హక్కులు కల్పించాలి, వారికి వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు కేటాయించాలి అనే డిమాండ్లతో జరిగిన ఈ సభ చారిత్రాత్మకమైనది. ప్రభుత్వాధినేతలు యానాదుల పోరాట పటిమను గుర్తించారు. రాఘవయ్య ప్రారంభించిన ఆదిమ జాతుల సంక్షేమ సంఘం, యానాది సంక్షేమ సంఘాల్లో చల్లమ్మ క్రియాశీలకంగా పాల్గొని వారి సమస్యలపై అనేక సభల్లో ప్రసంగించి అధికారులతో చర్చించింది. జవహర్లాల్ నెహ్రూ 1952లో మద్రాసును సందర్శించినప్పుడు వారి సమస్యలు, పోరాటాల గురించి ప్రత్యక్షంగా తెలుసుకుని చివరకు క్రిమినల్ ట్రైబ్స్ చట్టాన్ని 1952లో రద్దు చేయడం జరిగింది.
దీంతో దేశవ్యాప్తంగా ఉన్న అనేక లక్షల మంది ఆదివాసులు నేరస్తులు అనే ముద్ర నుంచి బయటపడి సమాజంలో ఇతరులతో పాటు సమానమైన సభ్యులుగా గుర్తింపు పొందారు. జాతీయోద్యమంలో భాగంగా జరిగిన మద్యపాన నిషేధ ఉద్యమంలో కత్తి చెల్లమ్మ చురుగ్గా పాల్గొంది. సారా, కళ్ళు నిషేధించాలని చేసిన ఈ ఉద్యమంలో ఆమె ముందుండి జనాన్ని చైతన్యపరిచింది. ఆ రోజుల్లో యానాదులు ఎక్కువగా కళ్ళు తాగేవారు. కళ్ళు తాగి మత్తులో జోగుతూ పనిచేయకుండా సోమరులు అవుతున్నారని, కళ్ళు అమ్మకాలు ఆపాలని కోరుతూ ధర్నాలు, రాస్తారోకోలు చేసిన చెల్లమ్మ కళ్ళు తాగే తన భర్తను కూడా పోలీసుల చేత అరెస్టు చేయించడం ఆమె నిజాయితీకి, నిబద్ధతకు నిదర్శనం. 1942లో ఉప్పు సత్యాగ్రహంలో కూడా పాల్గొంది. అయితే వెన్నెలకంటి రాఘవయ్య నెల్లూరు జిల్లాలో ప్రారంభించిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వారందరి పేర్లు పల్లెపాడు గాంధీ ఆశ్రమంలో రాసిపెట్టి ఆమె పేరు రాయకపోవడం గమనార్హం. క్రిమినల్ ట్రైబ్స్ చట్టాన్ని రద్దు చేసిన తర్వాత యానాదులు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు వెతుక్కుంటూ రిక్షా పుల్లర్లుగా మారారు. ఇతరుల వద్ద రిక్షా అద్దెకు తీసుకుని సాయంత్రానికి అద్దె చెల్లించే వీరికి లైసెన్సులు అంత సులభంగా ఇచ్చేవారు కాదు. రిక్షాకి రాత్రిపూట లైట్ లేకపోయినా పోలీసులు ఆపి స్టేషన్కి తీసుకెళ్లి కొట్టేవారు. చుక్కా సుబ్బయ్య నాయకత్వంలో యానాది రిక్షా కార్మికులకు లైసెన్సులు ఇప్పించి వారి సమస్యల పరిష్కారం కోసం జరిగిన ఉద్యమాలకు కూడా కత్తి చెల్లమ్మ మద్దతు పలికింది. యానాదులు ఇతర సామాజిక వర్గాలతో పాటు సమానంగా గౌరవప్రదమైన జీవితాలు అనుభవించాలని చెల్లమ్మ తాపత్రయపడింది. అందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేసింది. ఎంత పెద్ద అధికారులతోనైనా భయం లేకుండా మాట్లాడేది. యానాదుల ఈతి బాధలు వివరించి వాటి పరిష్కారం కోసం ప్రభుత్వాఫీసుల చుట్టూ తిరిగింది. కత్తి చెల్లమ్మకు బిడ్డలు లేరు. ఆమె మద్యపాన వ్యతిరేక ఉద్యమంలో కళ్ళు తాగి తన భర్తను పోలీసుల చేత అరెస్టు చేయించి జైలుకు పంపడంతో అతనికి ఆమె మీద కోపం వచ్చి ఆమెపై అభాండాలు వేశాడు. ఆమెకు ఇతర పురుషులతో అక్రమ సంబంధం ఉందని నిందించి వెళ్ళిపోయాడు. చెల్లమ్మ ఆ భర్త కావాలని అనుకోలేదు, పంచాయతీ పెట్టుకోలేదు. నిజానికి అప్పట్లో యానాదులకు పెళ్లి అనే తంతు ఉండేది కాదు కాబట్టి భర్త చనిపోతే పెళ్లి గుర్తు అయిన తాడు తెంపే ప్రసక్తి లేదు. నచ్చిన వ్యక్తితో కలిసి ఉండడం, లేకపోతే విడిపోవడం తప్ప విడాకుల కోసం కోర్టుకు ఎక్కడం చేతగాని సాదాసీదా బతుకులు వారివి. చెల్లమ్మ జనం కోసం బతికింది. ఆమె సేవలను, ఆమె వ్యక్తిత్వాన్ని ప్రేమించి గౌరవించే యానాదులు నెల్లూరు పట్టణం మినీ బైపాస్ దగ్గర ఉండే తమ కాలనీకి కత్తి చెల్లమ్మ సంఘం అని పేరు పెట్టుకున్నారు. తర్వాత యానాది మహిళ పేరున కాలనీ ఉండడం ఏమిటని పేరు మార్చారు. ఇప్పుడు కాలనీ పేరు దొరతోపు సంఘం అని మార్చినప్పటికీ ఆమె గురించి తెలిసిన తరం యానాదులకు కత్తి చెల్లమ్మ సంఘం అనే పేరే గుర్తు. యానాదుల చరిత్ర మీద సమాచారం కోసం కత్తి చెల్లమ్మ బంధువు ఉపాధ్యాయుడైన ఈగ రామయ్య సమాచార హక్కు చట్టం కింద ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారిని అడిగితే వారి చరిత్రను తెలియజేసి ఎటువంటి సమాచారం తమ వద్ద లేదని చెప్పటం యానాదులపై ప్రభుత్వానికి, ప్రజలకు ఎంత శ్రద్ధ ఉన్నదో చెబుతుంది. చరిత్రలో మరుగుపడిన అరుదైన వకీలమ్మ కత్తి చెల్లమ్మ జీవితం, ఆమె చేసిన పోరాటాలు ఆదివాసీ చరిత్రకు నాంది వాచకం కావాలి. చీకటిలో కుమిలిపోయిన జీవితాల్లో వెలుగు నింపిన మిణుగురు మన చెల్లమ్మ. నిజంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చాలామందికి తెలియదు. మన భారతదేశంలో ఇలా జరిగింది అనే విషయాలు ఎంతమందికి తెలుసు అంటే చాలామందికి తెలియదు. కాబట్టి చల్లపల్లి స్వరూపరాణి గారి పుణ్యమా అని మనం అందరం కూడా ఇలాంటి ఎన్నో కథలను మనం వింటున్నాం. ఇలా మిణుగురులా ఇతరులకు వెలుగునిచ్చిన మహిళల పోరాట గాథలను ఎంత చక్కగా మనం వినగలుగుతున్నామంటే అందుకు మనం చల్లపల్లి స్వరూపరాణి గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మీరందరూ ఇలా వింటూనే ఉండండి. కంటిన్యూగా ఈ స్టోరీలు ఇంకా ఉన్నాయి. మిస్ అవ్వకుండా నా ప్రతి స్టోరీ వినండి. లైక్ చేయండి, కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇవన్నీ కూడా మన దేశంలో జరిగిన సంఘటనలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.